హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. ఈరోజు చూసారా, క్లైమేట్ చాలా బాగుందండి. ఆంధ్రాలో అయితే చాలా చోట్ల మనకి రెయిన్ఫాల్ అయితే ఉండింది. సో మంచి మే నెలలో క్లైమేట్ అనేది ఇలా ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. సో వర్షం రాబోతుందండి. రాబోయే ముందు క్లిప్పింగ్స్ అయితే ఒకసారి తీసాను. చూడండి ఎంత బాగుందో. అసలు నేచర్ని అయితే ఏది డామినేట్ చేయలేదు గైస్. మనం ఎన్ని రకాలుగా మనము టెక్నాలజీ ఉన్నా కూడా అసలు ఈ నేచర్ ముందైతే ఏదైనా సరే అంత అనిపించదు. అండ్ ఈరోజు కూల్గా ఉండడం వల్ల ఫస్ట్ నేనైతే టీతో స్టార్ట్ చేసేస్తున్నాను మన వ్లాగ్ని. టీ పెట్టే లోపు చూడండి ఎంత మారిపోయిందో క్లైమేట్. నేను జస్ట్ టీ స్టార్ట్ చేసి టీ పెట్టానే చూడండి అసలు ఇందాక క్లైమేట్కి ఎప్పుడు క్లైమేట్కి ఎంత చేంజ్ వచ్చిందో. సో ఇలాంటి వెదర్ మనకి ఈ టైంలో అంటే చాలా రేర్ కదా. సో ఒకసారి నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను కంప్లీట్గా ఈ వెదర్ని. అండ్ ఇక్కడ చూడండి అసలు మా ఇంటి ముందు ఉంటుంది ఈ డాగ్ పేరు స్నూపీ ఆర్ సంథింగ్, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. కానీ ఇద్దరు అయితే చక్కగా మాట్లాడుకుంటాము ఇక్కడి నుంచి. అది చూస్తూ ఉంటుంది నన్ను. చూడండి అసలు రెయిన్ఫాల్తో అది ఎంత ఎంజాయ్ చేస్తుందో. బాల్తో ఆడుకుంటుంది కదా. సో ఆబ్వియస్లీ రెయినీగా ఉందంటే ఖచ్చితంగా ఇంట్లో స్పెషల్ ఉండవలసిందే. మోర్ ఓవర్ పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఉండవలసిందే. సో నేనైతే ఈరోజు ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను అండ్ మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను గైస్. చాలా చాలా పని ఉంది. సో అందుకనేది చాలా బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే నేను ఆయిల్ పెట్టేసి కొంచెం పసుపు వేసేసి అందులో ప్రాన్స్ ఉంటాయి కదా, నీట్గా కడిగేసిన ప్రాన్స్ని జస్ట్ ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుంటున్నాను. అండ్ బిర్యానీ రైస్ అయితే ఫస్ట్ నానబెట్టేసుకుంటున్నానండి ఒక 1 hour ముందు. అండ్ ఇప్పుడు ప్రాన్స్ కర్రీలోకి కొంచెం ఆయిల్ వేసేసి మనం అవన్నీ తీసేసుకున్నాం కదా. సో అందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు మొత్తం ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో వేసేసి ఒక్క నిమిషం మగ్గనిచ్చి కొత్తిమీర, వాటర్ వేసేస్తే అయిపోతుంది. నథింగ్ స్పెషల్గా అంటే ఏమి కాదండి, మన నార్మల్ స్టైల్లోనే చేస్తున్నాను. చూడండి చక్కగా వెదర్ ఇలా ఉంటే మనం ఇలాంటి ఐటమ్స్ కొంచెం స్పైసీ ఎక్కువైనా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా. మోర్ ఏంటంటే మనకి ఈ మసాలాస్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వడం చాలా ఇంపార్టెంట్ గాయస్. అండ్ ఈ కర్రీ చేసేలోపు నేనైతే మటన్ని బాయిల్ చేసేసుకున్నానండి. మామూలుగా ఉప్పు, కారం, పసుపు వేసేసి కొద్దిగా లైట్గా వాటర్ వేసేసి కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం అది పెట్టేసుకోవాలి. చూడండి, పెట్టేసిన తర్వాత మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇప్పుడు బిర్యానీ రైస్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో బిర్యానీలోకి కూడా వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఒక పెద్ద బాండి అయితే తీసుకోవాలండి. నేను రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వైట్గా మనకి ఫ్రీగా ఉండాలి కలుపుకోవడానికి. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా వైట్గా ఉన్న తీసుకున్నాం అనుకోండి మనకి బాస్మతి రైస్ అనేది కొంచెం విరగకుండా ఉంటుంది. అండ్ ఈ లోపల కర్రీ కూడా అయిపోయిందండి, చూసారా. సో ఇప్పుడు ఇది మంచి బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. మీ అందరికీ తెలిసిందే కదా, ఖచ్చితంగా కర్రీ వండాను అంటే మంచి సర్వింగ్ డిష్లోకి తీసేసుకుని ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటే నాకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది, ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది. అండ్ మనం సర్వ్ చేసినప్పుడు మనకి అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంత వేడివేడి ఐటమ్స్ వేసినప్పుడు ఖచ్చితంగా మనం సాసర్ అయితే యూజ్ చేయాలి. పైన ఎలాంటి ప్లాస్టిక్ది పెట్టకూడదు, ఓకేనా. అండ్ బిర్యానీ వైజ్ వచ్చేసరికి ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అది అయిపోయిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ఇవన్నీ వేసేసి హాఫ్ వరకు బాయిల్ అవ్వాలండి. ఈ లోపు నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను ఒక సైడ్. ఏమీ లేదండి, వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బిర్యానీ రైస్ వేసేసి మనకి 80% కుక్ అయిన తర్వాత మనకి మసాలాస్లో ఉడుతున్న మటన్లో ఇలా పైన వేసేసుకోవాలి.
వేసేసుకొని ఒక 20 మినిట్స్ మనం పెట్టేసామనుకోండి, పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మనం చాలా వైడ్గా ఉన్న కంటైనర్ యూజ్ చేయడం వల్ల చూడండి, కలిపేటప్పుడైతే పర్ఫెక్ట్గా మనకి రైస్ అనేది వచ్చేస్తుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. సో యమ్మీ యమ్మీ రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో అసలు. సో ఫస్ట్ నేనైతే మా డాడీకి అయితే కొంచెం బిర్యానీ పెట్టేస్తున్నాను. ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి. సో బిర్యానీ పెట్టేసి ఎగ్ పెట్టేస్తున్నాను. బట్ ప్రాన్ కర్రీ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే మా ఫాదర్ ప్రాన్స్ అస్సలు తినరు, ఆయనకు ఆ స్మెల్ అనేది నచ్చదు. సో అందుకనేసి ఇట్లా పెట్టేసి ఇది మళ్ళీ హాట్ ప్యాక్లో పెట్టేస్తున్నానండి. డైరెక్ట్గా హాట్ ప్యాక్లో పెట్టచ్చు, బట్ ఇలా పెడితే ఇంకా ఎక్కువసేపు మనకి అందులో హాట్ అనేది ఉంటుంది. అండ్ కొద్దిగా పాలు అండ్ మంచి జ్యూసీ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి కదా, అవి ఒక 2 పెట్టాను. అండ్ వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, వంట అయిపోయిన 5 మినిట్స్లో నా స్టవ్ అయితే ఇలా అయిపోయింది. మొత్తం నీట్గా ఫైన్గా నేను క్లీన్ చేసేసుకున్నాను, మరక కూడా లేకుండా. అండ్ కంప్లీట్గా ఉన్న ఇవన్నీ వెజల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా డిష్ వాషర్లోకి పెట్టేసుకుంటే నా షింక్ కూడా ఇలా అయిపోయింది. సో ఇప్పుడైతే సర్వింగ్ టైం గైస్. సో బయట క్లైమేట్ మంచి కూల్గా ఉంది కదా, ఈ టైంలో ఇలా వేడివేడి బిర్యానీ తిన్నామనుకోండి ఎక్సలెంట్ ఉంటుంది కదా. సో అందులోకి మంచిగా చేసి పెట్టుకున్న ప్రాన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మటన్ బిర్యానీ అండ్ ప్రాన్ కర్రీతో అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ అందులోకి ఖచ్చితంగా ఎగ్ ఉండవలసిందే. అండ్ కొన్ని ఉల్లిపాయలతో మనం సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ డిష్ అనేది మనకి రెడీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్.